పార్లమెంటరీ అధికార భాష 37వ సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి హిందీ భాషపై చేసిన ప్రకటన ఇప్పుడు దేశంలో వివాదంగా ముందుకొచ్చింది. హిందీ భాషని డెవలప్ చేయాలని, ఇంగ్లీష్ కు ప్రత్యామ్నాయంగా హిందీనే ముందుకు తీసుకురావాలని అమిత్ షా పిలుపునిచ్చాడు. అదే సందర్భంలో దేశ ఐక్యతకు హిందీ భాష ప్రామాణికంగా నిలుస్తుంది అనేది ప్రకటన చేయడం జరిగింది. రాష్ట్రాల్లో తమ మాతృభాష మాట్లాడుకున్నా గానీ వివిధ రాష్ట్రాలతో మాట్లాడే సందర్భంలో, ప్రాంతాలతో మాట్లాడే సందర్భంలో హిందీ భాషను ఉపయోగించాలని అమిత్ షా పిలుపునివ్వటం ఇప్పుడు ఈ దేశంలో వివాదానికి కారణమైంది. దీన్ని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తా ఉన్నాయి. అదేవిధంగా దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఈ ప్రకటన పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. కాంగ్రెస్, తృణమూల్, సిపిఎం, శివసేన, డిఎంకే, అన్నాడీఎంకే, ఇతర అనేక రాజకీయ పార్టీలు కూడా ఈ ప్రకటనని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సందర్భం ఉంది. ఇప్పుడే కాదు, 2019లో కూడా అమిత్ షా హిందీ భాష మీద వివాదాస్పద వ్యాఖ్యలు హిందీ దివాసులో చేయటం జరిగింది. హిందీ భాష అనేది ఈ దేశానికి ఆత్మ లాంటిది అని ప్రకటన చేయడం జరిగింది. హృదయం లాంటిది అని ప్రకటన చేయడం, అంటే అన్ని భాషల కంటే హిందీ భాషని గొప్పది అని అమిత్ షా అప్పుడు ప్రకటన చేయడం కూడా వివాదాస్పదమైంది. ఈ సందర్భంలో అసలు హిందీ భాష పట్ల ఎందుకు ఈ రకమైన రగడ ఈ దేశంలో జరుగుతా ఉంది, హిందీ భాషను ఎందుకు బలవంతంగా మా మీద రుద్దుతున్నారని దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలు ప్రజలు ఫీల్ అవుతా ఉన్నారు. అసలు బీజేపీ ఎందుకు ఇంతగా ఈ భాష పట్ల ప్రత్యేకమైన ఆసక్తి కనబరుస్తుంది అనేది మనం విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో విభిన్న భాషలు, విభిన్న సంస్కృతికి కేంద్రంగా ఉంది. భిన్నత్వంలో ఏకత్వంగా ఈ దేశం ఉంది. ఆ సందర్భంలో ఉత్తరాదికి సంబంధించిన ఒక 4-5 రాష్ట్రాలు హిందీ భాషని మాట్లాడే రాష్ట్రాలు ఉన్నాయి. దక్షిణాదిలో వివిధ రకాల సాంస్కృతిక నేపథ్యం ఉంది. భాషలు కూడా, మాతృభాషలు కూడా సపరేట్ గా ఉన్న పరిస్థితి ఉంది. ఈ దక్షిణాది చెందిన, అంటే ప్రధానంగా సంస్కృతి కేంద్రంగా సంస్కృతం నుంచి అభివృద్ధి అయిన హిందీని దక్షిణాది రాష్ట్రాల మీద రుద్దుతా ఉన్నారు. ఆ రకంగా దక్షిణాదిలో మాతృభాషల్ని కూడా ధ్వంసం చేయడానికి హిందీని ప్రయోగిస్తున్నారనే ఒక బలమైన ఫీలింగ్ అనేది దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాల ప్రజల్లో ఉంది. ఆ రకంగా సాంస్కృతిక కేంద్రంగా దాడి జరుగుతుంది, సంస్కృతి మీద దాడి జరుగుతుందనే అభిప్రాయం ఈ ప్రాంతాల్లో రావటం ఫలితంగానే హిందీ భాషని తీవ్రంగా ఈ ప్రాంతాల ప్రజలు వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది. గత చరిత్ర కూడా అదే మనకి తెలుపుతా ఉంది. హిందీ రాష్ట్రాల్లో కూడా హిందీ అనేది ఉత్తరాదిగా ప్రముఖ భాషగా ఉంది. మరి ఆ రాష్ట్రాల్లో ఇంగ్లీష్ ని సెకండరీ భాషగా చూస్తున్నారా లేదా అనే ప్రశ్న కూడా ఇప్పుడు అమిత్ షా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే హిందీని ఇంగ్లీష్ కు వ్యతిరేకంగా డెవలప్ చేయాలని ప్రకటించాడు. కానీ ఈశాన్యం, దక్షిణాది రాష్ట్రాల్లో ఇంగ్లీష్ ని స్వాగతిస్తున్నారు, హిందీని వ్యతిరేకిస్తున్నారు. దీనికి కారణం ఏంటి? ఆ రాష్ట్రాల్లో తమ మాతృభాషల్లోనే అధికార భాషగా నిర్వహించుకుంటూ ఇంగ్లీష్ ని రెండో భాషగా ఆ రాష్ట్రాలు ఉపయోగించుకుంటున్నాయి. కానీ హిందీని రుద్దటాన్ని మాత్రం వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకని చూసినప్పుడు ఇంగ్లీష్ అనేది ప్రపంచ భాషగా ఉండటం ఒక భాగం, అదే సందర్భంలో ఉపాధి అవకాశాలకు కేంద్రంగా ఉండటం అనేది ఇంకొక అంశం. మూడోది కీలకమైనది ఏంటంటే ఇంగ్లీషు అనేది ఒక సాంస్కృతిక దాడి భాషగా లేదు ఈ దేశంలో. అనేక సంవత్సరాల నుంచి బ్రిటిష్ పాలన నుంచి ఇంగ్లీష్ మనకు వస్తున్నా కానీ ఖచ్చితంగా ఇంగ్లీష్ని రుద్దే పని అనేది జరగట్లేదు. దీనికి ఒక సైద్ధాంతిక నేపథ్యం కూడా లేదు. కానీ హిందీ చూస్తే హిందీ భాష ఒక ప్రాంతానికి సంబంధించిన భాషగా ముందుకు వచ్చింది. ఆ భాషని ఒక ఒత్తిడిగా, ఒక బలవంతంగా రుద్దటానికి ఒక సైద్ధాంతిక నేపథ్యం ఉన్న పార్టీలు దాన్ని ఒక ఆయుధంగా తీసుకొని ఒక ప్రాంతం భాషని ఇంకో ప్రాంతం మీద ఆధిపత్య భావజాలంగా రుద్దుతున్నారనే భావం అనేది ముందుకు రావటం ఫలితంగానే హిందీ భాషని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంఘటనలు కూడా ఉన్నాయి. హిందీ కంటే పురాతన భాషలు కూడా ఉన్నాయి. అట్లాంటి పురాతన భాషలను నిర్లక్ష్యం చేసి తర్వాత వచ్చిన హిందీనే ఇప్పుడు దేశ భాషగా తీసుకురావాలనే ప్రయత్నం చేయటం కూడా ఈ రకమైన వివాదాలకు ఒక ప్రధాన కారణంగా ముందుకు వచ్చింది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. అయితే అమిత్ షా చెప్పినట్టు హిందీ భాష అనేది నిజంగానే దేశ ఐక్యతకు కారణమవుతుందా? హిందీ భాష దేశ ఐక్యతకు కారణం కాదు. గత చరిత్ర మొత్తం చూసినప్పుడు కూడా హిందీ భాషను రుద్దాలని చూసినప్పుడు దేశ ఐక్యతకు పాటుపడకపోగా వివిధ రాష్ట్రాల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దేశంలో ఆందోళనలు జరిగినాయి. పెద్ద ఎత్తున ఉద్యమాలు జరగటానికి కూడా హిందీ భాష రుద్దటం అనేది ఒక కారణమైంది. అట్లాంటి హిందీ భాష దేశ విచ్ఛిన్నానికి కారణమైంది. అట్లాంటి హిందీ భాషని రుద్దటం అనేది దేశంలో భిన్నాభిప్రాయాలకి, విద్వేషాలకు కారణమైంది. అట్లాంటి చరిత్ర ఉండి కూడా ఇప్పుడు హిందీ భాష దేశ ఐక్యతకి మూల కారణమైందని అమిత్ షా మాట్లాడటం తప్పుడు, అబద్ధం అనేది స్పష్టమవుతాం. హిందీ భాషని బలవంతంగా రుద్దటానికి గతంలో ప్రయత్నాలు చేస్తే అప్పుడు ప్రజలు ఎలా స్పందించారు అనేది కూడా చారిత్రకంగా చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు బీజేపీ కాదు, గతంలోని అనేక మంది పాలకులు మనకి స్వతంత్రం రాకముందు కూడా హిందీ భాషని
ఈ ప్రజల మీద రుద్దాలని ప్రయత్నం జరిగింది. అప్పుడు ప్రజలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు. ఇప్పుడు రాజకీయంగా బీజేపీని వ్యతిరేకించడం కాదు. 1937లో మనకి స్వతంత్రం రాకముందే మద్రాస్ ప్రెసిడెన్సీలో హిందీ భాషని అప్పుడున్న ప్రభుత్వం శ్రీ రాజగోపాల్ నేతృత్వంలో ప్రజల మీద రుద్దటానికి ప్రయత్నం చేస్తే పెరియార్ రామస్వామి నేతృత్వంలో ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసి ఉద్యమం చేశారు. హిందీ భాషను తీవ్రంగా వ్యతిరేకించారు. అదొక సాంస్కృతిక దాడిగా పరిగణించిన పరిస్థితి 1940లో దాన్ని వెనక్కి తీసుకున్న చరిత్ర కూడా ఉంది. అదే కాదు 1965లో కూడా మరొకసారి హిందీ భాషని ప్రజల మీద రుద్దటానికి ఇంగ్లీష్ భాషని సెకండరీ చేసి ధ్వంసం చేయడానికి కూడా ప్రయత్నం చేసినప్పుడు కూడా ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. ఉద్యమాలు జరిగినాయి, హింస కూడా జరిగిన పరిస్థితి. అప్పుడున్న ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ప్రజలకు హామీ ఇచ్చాడు, హిందీయేతర రాష్ట్రాలు వాళ్ళ అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని వాళ్ళు ఒప్పుకున్నప్పుడు మాత్రమే హిందీని అమలు చేస్తుంది తప్ప అప్పటిదాకా చేయము అని ప్రధాని కూడా వాగ్దానం చేసిన పరిస్థితి. చరిత్ర ఇంత సత్యంగా చెప్తున్నప్పుడు కూడా 2014 నుంచి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఏదో ఒక రూపంలో ఈ దేశం మీద హిందీ భాషను రుద్దటానికి ప్రయత్నం చేస్తుంది అనేది వాస్తవం. దీని అనుకున్న ఉద్దేశం ఏమిటి? ఎందుకు బీజేపీ ఇంత పట్టుబట్టి బలవంతంగా హిందీని దేశవ్యాప్తంగా రుద్దాలని ప్రయత్నం చేస్తుందని చూసినప్పుడు దాని వెనుక ఒక రాజకీయ కోణం ఉంది. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం, బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ ఏదైతే ఉందో దాని యొక్క సిద్ధాంతమే హిందీ భాష దేశంలో రుద్దటానికి కారణం. హిందీ, హిందూ, హిందుస్థాన్ అనేది ఆర్ఎస్ఎస్ నినాదం. అంటే ఒకే భాష ఉండాలి, ఒకే మతం ఉండాలి దేశంలో, ఒకే మతానికి ప్రతిపాదక ఉండేవాళ్ళు ఈ దేశంలో ఉండాలి అనేది ఆర్ఎస్ఎస్ యొక్క సిద్ధాంతం. ఆ రకంగా హిందీ భాషని ఆర్ఎస్ఎస్ సిద్ధాంతంలో భాగంగానే దాని రాజకీయ రూపమైన బీజేపీ అధికారంలోకి వచ్చిన కానుండి ప్రజల మీద రుద్దాలని చూస్తుంది. గత పాలకులు రుద్దారు, ఇప్పుడు వాళ్ళ సిద్ధాంతంలో భాగంగా దీన్ని ప్రజల మీద ఒక బలవంతపు చర్యగా రుద్దటానికి ప్రయత్నం చేస్తుంది. అంటే దేశంలోని వివిధ స్థానిక భాషలు ఉన్నాయి, ప్రాంతీయ భాషలు ఉన్నాయి, తెగల భాషలు ఉన్నాయి. ఆ భాషలన్నింటినీ ధ్వంసం చేస్తూ ఒకే భాష ఈ దేశంలో ఉండాలి, వివిధ భాషల కేంద్రంగా ఈ దేశం ఉండటానికి వీల్లేదు అనే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని ఇప్పుడు బీజేపీ అమలు చేస్తుంది. అందుకే ఇంత ఇంట్రెస్ట్ తోటి ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చినా గానీ హిందీ భాషని దేశంలో అమలు చేయడానికి బీజేపీ పూనుకున్నది అనేది వాస్తవం. అదే సందర్భంలో అసలు దేశంలో జాతీయ భాషగా హిందీ ఉందా? అసలు దేశానికి జాతీయ భాష అవసరం అనేది ఇప్పుడు ఒక ప్రశ్న. అసలు దేశంలో ఏ భాష కూడా జాతీయ భాషగా లేదు. ఎందుకు? మన దేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఉంది, వివిధ సంస్కృతులు ఉన్నాయి, వివిధ సాంస్కృతిక చారిత్ర ఉంది. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం, ఏ రాష్ట్రానికి ఆ ప్రాంతం విభిన్నమైన భాషలు, మాతృభాషలు ఉన్నాయి. ఆ సందర్భంలో ఒక భాష అనేది దేశవ్యాప్తంగా డామినేషన్ చేయడం సాధ్యం కాదు. ఒకే భాషను దేశవ్యాప్తంగా మాట్లాడే ప్రజలు కూడా లేరు. దానికోసం మన రాజ్యాంగం వచ్చిన సందర్భంలోనే మన దేశానికి జాతీయ భాష అవసరం లేదు అనే అభిప్రాయం రాజ్యాంగం రూపొందించే క్రమంలో వచ్చింది. అందుకే ఇప్పటిదాకా మన దేశానికి ఒక భాషని జాతీయ భాషగా చేయలేదు. కాబట్టే ఇప్పుడు బీజేపీ హిందీని బలవంతంగా రుద్దైనా కానీ దేశానికి ఒక జాతీయ భాషగా ముందుకు తీసుకురావాలని ప్రయత్నం చేస్తుంది అనేది వాస్తవం. దేశంలో అధికార భాష, జాతీయ భాషకు మధ్య తేడా ఏమిటి? ఇప్పుడు హిందీ అధికార భాష, ఇంగ్లీషు అధికార భాష. 1965లో ఈ భాష ఇంగ్లీష్ ని తీసేయడానికి, ఇప్పుడు అమిత్ షా ఎట్లయితే హిందీని ముందు పెట్టి ఇంగ్లీష్ ని తీసేయాలని ప్రయత్నం జరిగిందో, రాజ్యాంగం వచ్చే క్రమంలో, రాజ్యాంగం రాసే క్రమంలో 50లో ఈ మొత్తం అధికార భాషల క్రమంలో హిందీని, ఇంగ్లీష్ ని రెండింటిని ఉంచాలనేది అప్పుడు నిర్ణయం జరిగింది. దాన్ని 65లో తీసేయడానికి ప్రయత్నం జరిగినప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమాలు వచ్చినాయి, తిరుగుబాట్లు వచ్చినాయి. ఆ సందర్భం నుంచి 1966లో అధికార భాషల చట్టం అని ఒక చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ చట్టం ప్రకారం 22 భాషల్ని దేశంలో అధికార భాషగా గుర్తించారు. దాంట్లో ప్రాంతీయ భాషలు కూడా ఉన్నాయి. ఆ 22 భాషల్లో హిందీ ఒకటి తప్ప హిందీ మొత్తం ఈ దేశానికి సంబంధించిన భాష కాదు. అధికార భాషలు అంటే ఏమిటి, దాని అర్థం ఏమిటి అన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు రాజకీయ అవసరాలు, రాజ్యాంగ యంత్రాన్ని నిర్వహించినప్పుడు, ప్రత్యుత్వాలు చేసినప్పుడు, రాయబారాలు నడిపే క్రమంలో ఏ భాషలో ప్రజలకి విషయాలు చెప్పాలన్నప్పుడు హిందీలో, ఇంగ్లీష్ లో ఈ రాయబారాలు మొత్తం నడపాలి అనేది ప్రభుత్వం నేను ఆ రకంగా ఇంగ్లీష్ ని, హిందీని సమానంగా వాడుతూ నిర్ణయం అనేది ప్రభుత్వాలు చేసినాయి. ఇప్పుడు దాన్ని ఉల్లంఘించి బీజేపీ నాయకులు ఇంగ్లీష్ ని ధ్వంసం చేస్తూ హిందీ ఒక్కదాన్నే దేశ భాషగా ప్రజల మీద రుద్దాలని ప్రయత్నం చేస్తుండ్రు. హిందీ భాషనే మాట్లాడాలనే ఒక బలవంతపు చర్యకు కూడా బీజేపీ దిగుతుందనేది వాస్తవం. అదే సందర్భంలో హిందీ భాషకి దేశంలో మొత్తం భాషగా మాట్లాడే అవకాశం ఉందని చూసినప్పుడు 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ దేశంలో హిందీ మాట్లాడే జనాభా పర్సెంటేజ్ ఎంత చూసినప్పుడు 43.6%. ఇంకా
0.4% మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా హిందీ భాష మాట్లాడని వాళ్ళు, మెజారిటీ హిందీ భాష మాట్లాడని వాళ్ళు ఈ దేశంలో ఉన్నారు. హిందీ భాష అనేది కేవలం ఉత్తరాదికి సంబంధించిన భాష. ఒక 5-6 రాష్ట్రాలు, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, బీహార్, హర్యానా, ఢిల్లీకి సంబంధించి ఇట్లాంటి ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన భాషగా ఉంది తప్ప ఇది భారతదేశ భాషగా లేదు అనేది వాస్తవం. అంటే ఇది మెజారిటీ భాషగా లేదు, ప్రజలందరూ ఆమోదించే భాషగా లేని సందర్భం కూడా హిందీ భాష ఉంది. అయినా కానీ అట్లాంటి భాషని వాళ్ళ జాతీయ భాషగా ముందుకు తీసుకొస్తారు. అధికార భాషగా ఉన్నదాన్ని దాన్ని జాతీయ భాషగా మార్చాలి అనే ఒక నినాదాన్ని బీజేపీ తీసుకుంది అనేది వాస్తవం. ఇదే ఇప్పుడు దేశంలో వివాదాలకి ఒక ప్రధాన కారణమైన పరిస్థితి కూడా ఉంది. అదే సందర్భంలో బీజేపీ తన అధికారంలోకి వచ్చిన కాడి నుంచే పెద్ద ఎత్తున వివిధ రకాల్లో ఈ దేశంలో బీజేపీ హిందూ భాషను రుద్దాలని ప్రయత్నం జరిగింది. 2014లో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటగా తీసుకున్న నిర్ణయం ఏంటంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో హిందీనే వాడాలి అని మోడీ నిర్ణయించింది. అంటే ఫేస్బుక్, ట్విట్టర్ లో అధికారులు, ప్రజాప్రతినిధులు ఏదైనా అంశాన్ని పోస్ట్ చేసే క్రమంలో హిందీ వాడాలని, జాతీయ రహదారుల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో, బోర్డుల్లో హిందీలు మాత్రమే వాడాలని మోడీ అప్పుడు నిర్ణయించడం ప్రజల్లో వ్యతిరేకత కారణమైంది. 2017లో ఐక్యరాజ్య సమితి భాషగా హిందీనే ప్రపోజల్ చేసింది మన దేశం నుంచి. అంటే ఐక్యరాజ్య సమితిగా వేదికగా హిందీని మాట్లాడడం ద్వారా అనధికార జాతీయ భాషగా మార్చడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుందనే విమర్శలు కూడా అప్పుడు రావటం జరిగింది. 2018లో దేశ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హిందీ భాషని జాతీయ భాషగా మార్చాలని బహిరంగంగా పిలుపునిచ్చిన సందర్భం కూడా ఉంది. వెంకయ్య నాయుడు గతంలో బీజేపీ అధ్యక్షుడు, ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వ్యక్తి అనేది అందరికీ తెలిసిన విషయం. దాంతో పాటు 2019లో కేంద్ర తీసుకొచ్చిన నూతన విద్యా విధానంలో కూడా హిందీ భాషని బలవంతంగా చొప్పించాలని ప్రయత్నం జరిగింది. రాష్ట్రాలు 3 భాషలు అమలు చేయాలి, స్థానిక భాష ఇంగ్లీష్ తో పాటు హిందీని కూడా అమలు చేయాలని ఒక నిబంధన పెట్టడం, పాఠ్యాంశాలు హిందీని ఖచ్చితం చేయటం అనేది కూడా ఈ దేశంలో రాష్ట్రాల్లో వ్యతిరేకతకి ఒక కారణమైన పరిస్థితి. అంటే బీజేపీ మెజారిటీ ఉంది కాబట్టి తమ ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలం యొక్క హిందీ భాష ఒకే భాష ఉండాలి, వివిధ భాషలు ఈ దేశంలో ఉండటానికి వీల్లేదనే ఒక సిద్ధాంతాన్ని బలవంతంగా అమలు చేస్తూ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి, ఈ దేశంలో ప్రాంతీయ ఘర్షణలు తీసుకురావడానికి కారణమవుతుంది. భాషా వేదికగా దేశంలో ఉన్న ఐక్యతని చెడగొట్టడానికి బీజేపీ ప్రయత్నం చేయడానికి వీల్లేదు. అందుకే ఈ దేశంలో ఉన్న ప్రజలు, ప్రాంతాల్లో ఈశాన్యం, అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాల ప్రజలు తీవ్రమైన వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు కూడా దీని మీద వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నాయి. కాబట్టి బీజేపీ సమైక్య దేశంలో భిన్నాభిప్రాయాలు, అంటే భిన్నత్వం ఏకత్వం ఉన్న దేశంలో ఈ రకమైన ప్రయోగాలు అనేది సరైన ఫలితాలు ఇవ్వవు. ఈ దేశానికి వినాశకరణానికి దారితీస్తాయి తప్ప దేశ అభివృద్ధికి ఉపయోగపడవనే సత్యాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆర్ఎస్ఎస్ యొక్క మత ఎజెండాను వదులుకొని దేశం వైపు పయనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.